ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ముంబై ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్. ఇది మెయిన్ ముంబైకి మెయిన్ రైల్వే స్టేషన్. చాలామందికి తెలుసు, చాలామంది చూసుంటారు. నేను ముంబై వెళ్ళాను అనమాట ఒక పని మీద. ముంబై వెళ్ళినప్పుడు అక్కడ లైఫ్ స్టైలు అక్కడ మొత్తం చూడాలని చెప్పేసి నేను లోకల్ ట్రాన్స్పోర్ట్ని తీసుకున్నాను. కారు కాకుండా లోకల్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలి, ఎంత చూడాలి, ముంబై లైఫ్ ఎలా ఉంటుందో, ఏంటి అక్కడ మనుషులు ఎలా ఉంటుంది అనేది అనుకున్నాను. ఇది చూడండి, ఇది లోకల్ ట్రైన్స్ ఆగేటువంటి ప్లేస్ అన్నమాట. అంటే ఈ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లోనే మనకి లాంగ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఒక పక్కన ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇవన్నీ కూడా లోకల్ ట్రైన్స్ ఆగే ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇవన్నీ చూడండి ఎన్ని ప్లాట్ఫామ్స్ అంటే బాబా మామూలుగా లేదు. ఇప్పుడు ఈ హడావిడి జనాలందరూ సాయంత్రం 5:55 అయింది నేను ఆ స్టేషన్కి వెళ్ళేప్పటికీ. ఇక చూడండి, అక్కడ అందరూ కూడా ఇంకా పరుగులు ఉరుకులు అనమాట. అంటే మార్నింగ్ వేరే రకరకాల ప్లేసుల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చూసుకొని ఈవినింగ్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది ముంబైలో జాబులు చేసే వాళ్ళ లైఫ్ స్టైల్. ఇక్కడ ఎంత పెద్ద జాబ్ చేసైనా, గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, చదువుకునే పిల్లలైనా, వ్యాపారస్తులైనా అందరూ ఈ లోకల్ ట్రైన్స్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లోకల్ ట్రైన్ అనేది ఇక్కడ చాలా కంఫర్టబుల్. అంటే వాళ్ళకి చాలా లో బడ్జెట్లో వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ అనమాట. ఈ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మంత్లీ పాస్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. నేను నవీ ముంబైలో కార్గర్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సరే, నేను ట్రై చేద్దాం, లోకల్ ట్రైన్లో వెళ్దాం అక్కడికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. చూస్తే ఇక్కడ అందరూ కూడా ఇలా ఉంది అనమాట. ఉరుకులు పరుగులు. అంటే ట్రైన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ పాయింట్లో ఉన్న రష్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది అనమాట. సరే, నేను నా ట్రైన్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి అక్కడ చూసుకుని వెళ్తే నాకు అనిపించింది ఇదే ట్రైన్, ఈ ట్రైన్లోనే నేను ఎక్కాలన్నమాట. సరే, అంటే కొంచెం పర్వాలేదు కదా, అంటే అందరూ చెప్తున్నట్టు చాలా హెవీగా లేదు, కానీ చాలా రష్ ఉంది, బట్ కానీ బాగానే ఉందిలే అని చెప్పేసి నేను ఆ ట్రైన్ ఎక్కాను. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే సీట్స్ లేవు, కానీ స్టాండింగ్ వరకు పర్వాలేదు, నుంచోవచ్చు. సరే, నుంచోవచ్చులే అని చెప్పేసి ఈ మధ్యలో నుంచున్నాను నేను. అటు ఇటు ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. మధ్యలో నుంచున్నా నేను. అంటే మధ్యలో నుంచోవడం అంటే ప్రతి ఈ ట్రైన్కి ఏంటంటే ఒకటే ట్రాక్ ఉంది, అటువైపు ఇటువైపు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ట్రైన్ ఇక్కడ ఏ స్టేషన్లో ఆగినా కానీ రెండు వైపుల నుంచి ఎక్కుతున్నారు అనమాట జనాలు. అంటే 2 sides ఓపెన్ ఉందన్నమాట, ఎంట్రీ అనమాట. నాకు తెలియక నేను మధ్యలో నుంచున్నాను. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి నేను 13 స్టేషన్లు దాటిన తర్వాత దిగాలి. ప్రతి స్టేషన్లో వందల మంది ఎక్కేస్తున్నారు. నాకు నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేపాటికి మా బోగీలోనే ఒక 200 మంది ఎక్కేశారు. ఆ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేపాటికి మళ్ళీ అసలు ఎలా ఎక్కుతున్నారు, ఎలా నొక్కేస్తున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. చాలా భయంకరంగా ఉంది. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ డేంజర్.